హాయ్ ఆల్. ఈరోజు మనం తెలంగాణ స్టైల్ గుత్తి వంకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. దానికోసం మనం ఒక కడాయి పెట్టి పల్లీలు, నువ్వులు, గసగసాలు, ధనియాలు ఇవన్నీ ఆయిల్ లేకుండా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఒకదాని తర్వాత ఒకటి. ఆయిల్ వేసి చేస్తే అది ఎక్కువ డేస్ నిల్వ ఉండదు. ఇట్లా డ్రై రోస్ట్ చేసుకుంటే మనకి షెల్ లైఫ్ చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ ఈ పౌడర్ విడిగా కూడా మనం గ్రైండ్ చేసి పెట్టుకుంటే ఈజీగా నెక్స్ట్ టైం కర్రీస్లోకి యూస్ చేయడానికి రెడీగా ఉంటాయి. అందుకని చెప్పని ప్రిఫరబుల్లీ డ్రై రోస్ట్ చేయడం ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఇది చల్లారే లోపల మనం ఒక కడాయి పెట్టి అందులోకి ఆనియన్స్, టొమాటో, గ్రీన్ చిల్లీ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇది చల్లారే లోపల ఆల్రెడీ డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న పౌడర్స్ అన్నిటిని మనం మిక్సీ పట్టుకోవాలి. అండ్ ఇందులోకే కొంచెం పసుపు, ఉప్పు అండ్ రెడ్ చిల్లీ పౌడర్, అవసరమైన వాళ్ళు ఇందులోకే కొంచెం దాల్చిన చెక్క కానీ ఒక లవంగాలు అవి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ గ్రైండ్ చేసుకున్న దాంట్లో చల్లారిన ఆనియన్, టొమాటో, గ్రీన్ చిల్లీస్ వేసి కొంచెం పేస్ట్ లాగా చేయాలి. ఇప్పుడు మన స్టఫింగ్లోకి పేస్ట్ ఈజ్ రెడీ. నా వంకాయలని 4 సైడ్స్లోకి కట్ చేయాలి. వాష్ చేసి పెట్టుకున్న వంకాయలు. అండ్ నా ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని దాంట్ లోపలికి కూలినట్టు పెట్టాలి. దాన్నే గుత్తి వంకాయ అంటాం. సో అట్లనే అన్ని వంకాయలకి ఇట్లా 4 సైడ్స్ లాగా కట్ చేసి వీడియోలో చూపించినట్టుగా పుచ్చులు ఉన్నాయా లేదా అన్నది చూసుకొని ఈ పేస్ట్ ఏదైతే రెడీ చేసి పెట్టుకుంటున్నామో అవన్నిట్లలోకి స్టఫ్ చేసి పెట్టుకోవాలి. అండ్ ఇవి మగ్గియడానికి ఒక కడాయి పెట్టి అందులోకి ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి నీట్గా కూరి పెట్టుకున్న వంకాయలని ఆ కడాయిలోకి వేసి మగ్గనివ్వాలి. ఫస్టే గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ చేసేస్తే అడుగంటేస్తాయి. ఎందుకంటే మనం ఇవి పచ్చి వంకాయలే వేస్తున్నాం కాబట్టి. సో దానికోసం ఫస్ట్ ఇనీషియల్లీ వంకాయలకు ఇలా స్టఫ్ చేసి పెట్టి మగ్గనిస్తే వంకాయలు ఈజీగా మగ్గిపోతాయి. అండ్ నెక్స్ట్ రిమైనింగ్ పేస్ట్ ఏదైతే గ్రైండ్ చేసి పెట్టుకున్నామో అది పైనుంచి వేసి ముక్క విరగకుండా మెల్లగా నీట్గా కలుపుకొని లిడ్ క్లోజ్ చేసి ఒక 5 to 10 మినిట్స్ వరకు మగ్గనివ్వాలి. సో దట్ ఆయిల్ సపరేట్ అవుతుంది అండ్ ఈ పేస్ట్ ఏవైతే చేసామో ఫ్లేవర్స్ అన్నిటి కూడా వంకాయకి పట్టుకుంటాయి. చూస్తున్నారు కదా వీడియోలో ఇలా ఆయిల్ సపరేట్ అయినంత వరకు మగ్గించుకోవాలి. అండ్ దెన్ దానిపైన కొత్తిమీర గార్నిష్ చేసుకొని ఇదా బగారా రైస్ యా రుమాలి రోటీ, జీరా రైస్ ఆర్ ప్లెయిన్ రైస్లో కూడా చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.